శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిస్తే, వృషభ రాశి వారికి ధనస్థానంలో 3 గ్రహాలు ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అందులో ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఒకటి ఏర్పడింది. అలాగే కేంద్ర కోణాధిపతులు ఏర్పడడం వల్ల ఒక లక్ష్మీ యోగం, అలాగే ఒక రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడికి వాక్చాతుర్యం పెరుగుతుంది. ముఖ్యంగా అతని కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం రావడం వల్ల కానీ, వాళ్ళకి మంచి హోదా రావడం వల్ల కానీ, ఈ కారణం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య సఖ్యత ఎక్కువగా ఏర్పడుతుంటుంది. పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్ల జాతకుడికి కూడా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు ధనస్థానం అందు ఉన్నాడు. రాష్ట్రాధిపతి, షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థాన సంచారం చేయడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఉన్నత విద్యా యోగం కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ సౌకర్యం, షష్టాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి మరి అతను జాతకం బాగుంటే పాత బాకీలు కానీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయత్నపూర్వకంగా ప్రభుత్వ మూలకంగా రుణం కానీ, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు జాతకుడికి ఆర్థికపరంగా సహకరించడం కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మీద ధనస్థానం చాలా అద్భుతంగా ఉంది. మరి జాతకుడికి వృషభ రాశిలోనే గురు సంచారం వల్ల ఇది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటూ కొత్త విధానంతో తను వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. అలాగే పౌల్ట్రీ ఫారం, కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా గురువు చాలా అనుకూలిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా రాశి అందే గురువు ఉండడం వల్ల జాతకుడికి ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. మంచి మార్గంలో, సన్మార్గంలో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో జాతకుడికి ఉన్నటువంటి బలహీనతలు, వ్యసనాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి చాలా వరకు తగ్గించి దైవభక్తి పెరుగుతుంది. క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా గురువు జాతకంలో ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ సమయంలో ఖచ్చితంగా మరి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాంట్లో కూడా మంచి సంబంధాలు, అంటే గతంలో మనకు వచ్చి ఏదో కారణం వల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి కానీ, గతంలో మీరు మనసులో అనుకున్నావు కానీ, అటువంటి ప్రయత్నం చేయడం వల్ల కూడా కొంతవరకు వివాహంలో ఉన్నటువంటి సందిగ్ధ తొలగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి కుజుడు 12వ స్థానంలో సంచరించడం వల్ల మీరు స్వేచ్ఛగా ఏ పైనైనా చేసుకునే అధికారం మీకు ఉంటుందన్నమాట. ఏదైనా ధనం ఈ విధంగా ఖర్చు పెట్టాలన్నా, ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక గృహం కొనుక్కోవాలన్నా, ఒక రుణం తీర్చాలన్నా, అది మీరు స్వేచ్ఛగా మీరు వచ్చిన ధనాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే ఏదన్నా ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా కుజుడు 12లో ఉన్నప్పుడు భూములు, స్థిరాస్తులు కొనుక్కోవడం వల్ల అవి చాలా అనుకూలిస్తాయి. అయితే ఇదే పరిస్థితుల్లో మీరు తప్పనిసరిగా మీ రక్త సంబంధికులకు కానీ, మీ తోడబుట్టిన వారికి కానీ ఏదో విధంగా ఆర్థిక పరమైన సహకారం చేయవలసి ఉంటుంది. మరి ఇక దశమ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం, దీని కారణం ఏంటంటే జాతకుడికి కొత్త వ్యాపార అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఈ వారం వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడికి, ధనస్థానంలో ఉన్నటువంటి రవి, శుక్ర, బుధులకు ఒక కోణ ఏర్పడడం వల్ల ఈ విధంగా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, విద్యా సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ పరమైన సహకారం అభివృద్ధికరంగా ఉంటుంది. మరి తండ్రి అయితే కుమారుడు యొక్క సహకారం ఉంటుంది, కుమారుడైతే తండ్రి గారి సహకారంతో పరస్పరం ఒక అవగాహనకు వచ్చి అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా శనికి మరి గ్రహాల యొక్క దృష్టి చాలా అనుకూలిస్తూ ఉంటే, ఇంకా లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సాధారణంగా విదేశ మిత్రుల సహకారం కానీ, విదేశీయుల యొక్క సహకారం కానీ ఖచ్చితంగా జాతకుడికి లభించే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో అత్యాశకు పోకుండా జాగ్రత్తగా, నిదానంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి షేర్ మార్కెట్లో కానీ, ఈజీ మనీలో కానీ అలాంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్ చేయకూడదు.
ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతు సాధారణంగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. లాభసాటిగా ఉన్నవి మంచిగా నడుస్తున్న వాటిని షేర్లు అమ్మేద్దాం అనుకుంటుంటాడు, అక్కలేని షేర్లు పనికిమాలిన షేర్లు కొందాం అనుకుంటుంటాడు. ఇంకా సులువుగా డబ్బు సంపాదిద్దామని ఏదో పనికిమాలిన కంపెనీలో షేర్లు పెట్టడం కానీ, ఆన్లైన్ బిజినెస్లు ఈజీగా డబ్బు సంపాదించి ఆ విధంగా ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జాతకుడు సాధారణంగా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ, ఎవరి దగ్గరైనా రుణం తీసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వహిస్తే మరి ఈ వారం చాలా వరకు మరి జాతకుడి యొక్క ఆర్థికపరమైన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇది స్త్రీలకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా స్త్రీలు ఉద్యోగం మారుదాం అనుకున్నా, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఈ వారం మీకు సమకూరే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలవి ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అది ఒక బాక్సులో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో
ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు, మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా, ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.